ఇక్కడ క్వశ్చన్ చూడేది ఏది మిడ్ పాయింట్ చెప్తే ఇట్లా ఏది మిడ్ పాయింట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ 3p, 4 అండ్ -2, q అయితే q -2, 2q ఈజ్ 2, 6 ఓకేనా. ఏ రెండింటి యొక్క మిడ్ పాయింట్ 2, 6 చెప్పు. ఇగో ఈ రెండింటి పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ 2, 6 అన్నారు. అదే కానీ ఇది అనేది ఈ రెండింటి పాయింట్ యొక్క మిడ్ పాయింట్ కాదు ఇది. ఓకేనా, క్వశ్చన్స్ అయితే అర్థమైపోద్ది. ద మిడ్ పాయింట్ ఆఫ్ 3p, 4 అండ్ -2, 2q ఈజ్ 2, 6 అని ఇచ్చాడు. అంటే ఏంది, ఇది ఏమవుతుంది, ఇది మిడ్ పాయింట్ అవుతుంది, ఇది పాయింట్ అవుతుంది. ఇది అంటే x1, y1, ఇది x2, y2 అవుతుంది. అంతేనా. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది కదా. మిడ్ పాయింట్ ఈ రెండు పాయింట్ యొక్క మిడ్ పాయింట్ ఫార్ములా ఇందాక చేసినట్టు విధంగా చేస్తే సరిపోద్ది. దాంట్లో మనం ఏం కనుక్కోవచ్చు, p, q కనుక్కోవచ్చు. p, q వస్తుంది. ఓకేనా. దాంట్లో p వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇక్కడ q వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాడి యొక్క మొత్తం అంతా చెప్పేసి అన్నాడు. అంతే కదా. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి చెప్పండి. మిడ్ పాయింట్ p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. ఇదేనా ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా. సో దేర్ ఫోర్ ఆ మిడ్ పాయింట్ ఏది ఇట్లా 2, 6 అనేది మిడ్ పాయింట్. సో దేర్ ఫోర్ 2, 6 అనేది మిడ్ పాయింట్. గెట్ x1 ప్లస్ x2/2 అనేది ఇది ప్లస్ ఇది బై 2నా x1 x2 3p ప్లస్ -2 కదా ఇది -2/2 y1 అనేది 4 ప్లస్ 2q/2. ఓకేనా. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతుంది కదా. సో దేర్ఫోర్ ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది. 3p - 2/2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 4 ప్లస్ 2q/2 ఈజ్ ఈక్వల్ టు 6. అంతేనా. ఈ మొదటి వాల్యూ అనేది ఈ మొదటి వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఈ సెకండ్ వాల్యూ అనేది దీంట్లో ఉన్న సెకండ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో దేర్ఫోర్ ఎంత అవుతుంది, అడిపోతే 4 అవుతుంది కదా. 3p - 2 ఈజ్ ఈక్వల్ టు 2 × 2. 3p - 2 ఈజ్ ఈక్వల్ టు 4. 3p ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 -2 అడిపోతే ఎంత +2 అవుతుంది. 3p ఈజ్ ఈక్వల్ టు 6. p ఈజ్ ఈక్వల్ టు 6/3. 2 p వాల్యూ అంతే ఇక్కడ మనకి 2 వచ్చింది. ఇదంత ఇది 4 ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు 6 × 2. 4 ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు 12. 2q ఈజ్ ఈక్వల్ టు 12 - 4. 2q ఈజ్ ఈక్వల్ టు 8 కదా. q ఈజ్ ఈక్వల్ అంతా 8/2 గెట్ 4. సో దేర్ మనకు కావాల్సిందేంటి, p ప్లస్ q కావాలట. p 2 q 4 గెట్ 6 ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా షార్ట్కట్లో చేసుకోవచ్చు ఏంది డైరెక్ట్గా. ఓకేనా. ఏం చేస్తాం, ఇది 4 అవుతుంది, ఇది అడిపోతే 6 అవుతుంది. 6/3 ఎంత 2 అవుతుంది. ఓకేనా. డైరెక్ట్గా చేస్తే ఇది అడిపోతే ఎంత అవుతుంది, ఇది 12 అవుతుంది. 12 - 4 ఎంత 8. 8/2 ఎంత 4. q వాల్యూ 4 అవుతుంది అనమాట. p ప్లస్ q వాల్యూ కనుక్కొని చెప్తున్నాం అండి. p వాల్యూ 2 + 4 = 6.